మనతో మంత్రి దేవినేని ఉమా ఉన్నారు. ఆయన కార్యాలయాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు? ముందుగా అసలు అమరావతికి షిఫ్ట్ అయిన తొలి మంత్రిగా ఆయన రికార్డు సృష్టించారు. ఆయన కార్యాలయం ఎప్పుడు ప్రారంభించబోతున్నారో మనం తెలుసుకుందాం. సార్, ఎట్లా ఈ రోజు వెలగపూడి నిర్మాణం తొలి అడుగు పడింది, ఎలా చూస్తా ఉన్నారు ఈ పరిణామ క్రమాన్ని? అతి కొద్ది రోజుల్లోనే మంత్రులందరం కూడా ఇక్కడ మరి కార్యాలయాలు ప్రారంభం చేస్తాం. ఈరోజు శుభసూచకం. మంత్రి అయ్యన్న పాత్రుడు గారు, మంత్రిని మృణాలిని గారు ఇక్కడ కార్యాలయాలు ప్రారంభం చేశారు. అటు సెక్రటేరియట్ నుంచి ఉద్యోగస్తులు, సెక్రటరీసు, అదేవిధంగా మరి సంఘ నాయకులంతా కూడా వచ్చారు. వాళ్ళ భూములు ఇచ్చిన రైతులు ఆనందంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. వాళ్ళ ముఖ్యమంత్రి గారు బస్సులో సంవత్సరం క్రితం పరిపాలన ఈ ప్రాంతంలో ప్రారంభం చేసినప్పుడు ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో 34,000 ఎకరాలు భూ సమీకరణ కింద భూములు ఇచ్చారు. ఇవాళ మళ్ళీ అదే రైతుల్ని, ఉద్యోగస్తుల్ని, అదేవిధంగా మంత్రుల్ని, శాసనసభ్యుల్ని ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఇది శుభసూచకం. మన పరిపాలన మన అమరావతి ప్రాంతంలో, మన రాజధానిలో ట్రాన్సిట్ సెక్రటేరియట్లో ఇక్కడ ప్రారంభం చేసుకున్నాం. చాలా శుభసూచకం. ముఖ్యమంత్రి గారు మహాసంకల్పంతో, ఏ పట్టుదలతో ఆయన ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయాలనుకున్నారో